కార్గిల్ వీర జవాన్ల వీరగాథల్ని రాబోయే తరాలు చెప్పాలంటూ కేఎల్డీఎం యూనివర్సిటీ విద్యార్థులకి రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. దేశ సరిహద్దుల్లో పహార కాస్తున్న వీర జవానుల త్యాగాలు మరవలేనివని ఆయన అన్నారు. శుక్రవారం నాడు స్థానిక కేఎల్డీఎం యూనివర్సిటీలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఎన్సీసీ 22 ఆంధ్ర బెటాలియన్ 10 ఆంధ్ర బెటాలియన్ సహకారంతో ఏర్పాటు చేసిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్కు సైనిక ఆయుధ బలం పెరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి, ప్రొఫెసర్లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకట్రామ్, డాక్టర్ కె రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగ డీన్ డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్, ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ వేమూరి శ్రీకాంత్, ఎన్సీసీ ఆఫీసర్లు లెఫ్టినెంట్ వి మౌనిక, లెఫ్టినెంట్ పావని, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు రోహన్ సైదులు, రాష్ట యువ మోర్చా అధ్యకులు మిట్టా వంశీ, రాష్ట యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కొండ నవనీత్ రెడ్డి, గుంటూరు జిల్లా ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డి, ప్రొఫెసర్ సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. We are very much thankful, sir, Honorable Minister Y. Satyakumar Garu, and I also. Assembly is in session. Today, Honorable Chief Minister presented a white paper on financial health of the state. No, rather, it is a financial situation. Ever since I took over as a health minister, I started inserting the health everywhere. So, ఆర్థిక పరిస్థితి గురించి ఒక శ్వేతపత్రాన్ని వారు విడుదల చేయడం జరిగింది. The total debt on the state is 9.75 lakh crores. I don't want to screen you guys. The per capita debt is 1.46 lakhs. If you take a family size into 4, ఏదైనా చెప్పారు, నేను చాలా సామాన్యుని, మీలాంటి అసలు ఇటువంటి లగ్జరీ కూడా లేదు. ఇటువంటి కేఎల్యూ లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు చదివే లగ్జరీ కూడా నా లేదు. వీధి బడిలో చదివాను, మున్సిపల్ స్కూల్లో చదివాను. మా నాన్న ఒక లారీ డ్రైవర్. ఒక స్థానానికి వచ్చాం కాబట్టి ఇప్పుడు చూపిస్తారు పెద్ద పెద్దగా. ఎందుకంటే గతం తెలియదు దీంట్లో. ఎక్కడ చదివాం, ఏం చదివాం, ఎలా చదివాం, ఎలా చదువుతున్న సమయంలో ఎటువంటి కష్టాలు పడ్డాం, ఏ రకంగా పస్తులు ఉన్నాం, ఫీజు కట్టడానికి ఎంత ఇబ్బందులు పడ్డాం, ఆ విషయాలు కూడా కాస్త చెప్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు తరానికి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఎన్ని త్యాగాలు చేసి ఇవాళ మీరు చాలా మంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఉంటారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ తో. ఇవాళ మీ మధ్య బయోలాటరల్ రిలేషన్షిప్ దెబ్బతీసే విధంగా ఉంటుంది కాబట్టి ఆనాడు యుద్ధం మొదలైంది. 2 లక్షల మంది సైనికులు దించి ఆనాడు పాకిస్తాన్ ని మళ్ళీ తరిమేసే దిశగా ప్రయత్నాలు చేశారు. మొత్తానికి యుద్ధం అయిపోయింది. ఇదే జూలై 26వ తేదీ కార్గిల్లో మనం గెలిచాం. అయితే ఎందుకు పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడిందంటే ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. కాశ్మీర్ సమస్య పరిష్కారం కావడం వాళ్ళకి ఎప్పుడు ఇష్టం లేదు. 2 దేశాలు శాంతియుతంగా ఉండడం పాకిస్తాన్కి ఇష్టం లేదు. ఎందుకంటే అటువంటి పరిస్థితులే వస్తే ఈ దేశంలో మేధో సంపత్తి కలిగిన యువకులు ఉన్నారు, చదువుకున్న మేధావులు ఉన్నారు. ఈ దేశం